లవ్ ఎట్ 65 అట మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ప్రొడ్యూసర్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు. అదే మొన్న హరీష్ శంకర్ చెప్పాడు 100 సినిమాలు తీసేస్తానన్నాడు ఆయనేనా? ఓకే, వెరీ గుడ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ చాలా ఓపెన్ చెప్పారు 100 సినిమాలు చేస్తాను. సో అన్ని సినిమాలు తీయొచ్చు తీయకపోవచ్చు ఇప్పుడున్న పరిస్థితులు అని చెప్పాను. నేను రాత్రి ఇక్కడి నుంచి 2 మిస్ అయిపోయారు సార్. ఎవరు? మా కావేరి సార్. మా ఆది సార్. ఎలా మిస్ అయ్యారు? రాత్రి ఇక్కడ 2 మిస్ అయిపోయారు. కావేరి, ఆది అని ఆ జయప్రద క్యారెక్టర్ పేరు, రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ పేరు చెప్పారు. నేను రాత్రి ఇక్కడి నుంచి 2 మిస్ అయిపోయారు సార్. ఎవరు? మా కావేరి సార్. మా ఆది సార్. సరే, పారిపోవడం లేచిపోవడం మన సంస్కారాన్ని బట్టి ఆ పేరు ఏం పెట్టినా కూడా విషయం అయితే అదే. కాకపోతే ఇందులో పారిపోయింది పొడుచు జంట కాకుండా పెద్ద జంట, వృద్ధ జంట అని చెప్పాలి. ఎలా మిస్ అయ్యారు? వాళ్ళు లేచిపోయారు సార్. 2 మేజర్లా? కాదు సార్, ఆయనకి 70 నిండాయి, ఆవిడకు 60 దాకా ఉంటాయి. ఆయనకి 70, ఆవిడికి 65 అనే వయసులు ఏదో నెంబర్ చెప్పారనుకోండి. మరి వికీపీడియా లెక్కలు కరెక్టే అయితే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి ఏజ్ 67, జయప్రద ఏజ్ 61. ఆఫ్ కోర్స్ ఆడవాళ్ళు కొంత తక్కువ చెప్పుకుంటారు వయసు అంటారు. ఏదేమైనా జయప్రద పక్కన రాజేంద్ర ప్రసాద్ చేయడం అన్నది ఒక విశేషం అనే చెప్పుకోవాలి. నాకు అనుభవించే ప్రాయం ఇప్పుడే మొదలైనట్టుంది. ఎందుకంటే జయప్రద, శ్రీదేవి స్టార్ హీరోయిన్స్గా వెలిగే టైంలో రాజేంద్ర ప్రసాద్ చిన్న నటుడిగా సినిమాల్లోకి వచ్చాడు. కృష్ణ నటించిన రామరాజ్యంలో భీమరాజులో హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలనుకునే కమెడియన్ పాత్రలో కనిపిస్తాడు రాజేంద్ర ప్రసాద్. నా మీద దయ చూపించాలి, ఆ పైన జాలి చూపించాలి, ఆ పైన కరిగిపోయి నన్ను అలాగే సాగర సంగమం టైంలో జయప్రద ఒక వెలిగే టైంలో ఆ సినిమాలోనే మొదట కనిపించే ఆ కిషోర్ అనే పాత్రకి డబ్బింగ్ చెప్తాడు రాజేంద్ర ప్రసాద్. ఆయన మొదట్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పైకి వచ్చాడు. చూసావా మరి మా ఊరు వచ్చినందుకు ఎలాంటి రిసెప్షన్, అన్ని పేపర్లోనూ ఎలాంటి రివ్యూలో, అభినందనలో. మీ అమ్మగారు కూడా వచ్చి చూస్తుంటే మై డియర్ కిషోర్ యు ఆర్ గ్రేట్ మై బాయ్ అని ఉండేవారు. రాజేంద్ర ప్రసాద్ కెరీర్ లో కొంత పైకి వచ్చిన తర్వాత ఉషా కిరణ్ మూవీస్ సినిమా ప్రేమించు పెళ్లాడులో భానుప్రియ పక్కన హీరోగా చేశాడు. హీరోయిన్ గా భానుప్రియకి ఒక స్టార్ స్టేటస్ అప్పటికే వచ్చింది. ఇక రాజేంద్ర ప్రసాద్ తన కెరీర్లో అప్పటి వరకు హీరో అనిపించుకునే స్థాయి పెద్ద హిట్ ఏది కూడా చూడలేదు. అప్పటికి లేడీస్ టైలర్ ఈ సినిమాలు ఏవి రాలేదు. అందువల్ల జనం అప్పట్లో అనుకున్నారు ఎవరు ఈ రాజేంద్ర ప్రసాద్ అనే చిన్న నటుడి పక్కన భానుప్రియ చేస్తోంది ఏంటి అని. సరే, సినిమా రంగంలో టాలెంట్కి ఇచ్చే ప్రోత్సాహాల్లో భాగంగా మరి ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు ఆయనకి భానుప్రియకు ఉన్నంత స్థాయి అప్పట్లో లేకపోయినా హీరోగా ఛాన్స్ ఇచ్చారు. కాలాన్ని బట్టి వయసు మారుతుంది, అవకాశాలను బట్టి అనుభవం పెరుగుతుంది, విజయాలను బట్టి స్థాయి పెరుగుతుంది. వయసు పెరిగినప్పుడు, అవకాశాలు తగ్గినప్పుడు కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి. మరి అప్పట్లో భానుప్రియ పక్కనే తక్కువ అవుతాడేమో అనుకున్నంత రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు జయప్రద పక్కనే హీరోగా చేయడం నిజంగా విశేషం. సరే, ఇదంతా ఏదో జయప్రద కంటే రాజేంద్ర ప్రసాద్ చాలా తక్కువ అని చెప్పడం మా ఉద్దేశం కాదు. ఆయన చాలా గొప్ప టాలెంటెడ్ నటుడు. కాకపోతే అడవి రాముడు లాంటి స్టార్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన జయప్రద పక్కన రాజేంద్ర ప్రసాద్ నటించడం ఖచ్చితంగా ఆ తరం వాళ్ళకి ఒక వెరైటీ అనే అనిపిస్తుంది. ప్రపంచాన్నే మనం బహిష్కరిద్దాం. నువ్వేమని కోరుకున్నావు? చెప్పమంటావా? చెప్పమని అడిగేది. చెప్పేస్తున్నాను. చెప్పేది. ఏనుగు మీద నుంచి నన్ను పడకుండా చూడమని. ఓహో, నువ్వు? నేనా? ఆ ఏనుగు నిన్ను పడేయకుండా చూడమని. నర్స్ గారు, ఈ పుస్తకం మీదేనా అండి? అవునండి. సరే, ఇదొక కామెడీ రొమాంటిక్ స్టోరీగానే మొదలెట్టి ప్రేమతో వయసుకు సంబంధం లేదు ఇలాంటి సూక్తులతో సినిమా ముగిస్తారని తెలుస్తోంది. నేను ఒట్టేశాను. ఏం చెప్పనని ఒట్టేసుకున్నారో కనీసం అదేనా చెప్పండి. అదైతే చెప్తాను. నిజానికి మన తెలుగు సినిమాలో ఉన్న టాప్ కమెడియన్స్ ఇద్దరు నిజ జీవితంలో చాలా రొమాంటిక్ అని చెబుతారు. అఫ్ కోర్స్ నరేష్కి రాజేంద్ర ప్రసాద్కి ఉన్నంత గొప్ప కెరీర్ లేకపోవచ్చు, కానీ ఆయన కూడా మరి ఈ మధ్య ఇలాంటి సినిమా చేశాడు. అది ఆయన రియల్ లైఫ్ని ప్రతిబింబించే సినిమా. ఆ పవిత్ర లోకేష్, సరే ఆ కథే వేరనుకోండి. ముసలోడైనా కనికిరించి పెళ్లి చేసుకుందానికి ఫోటో ఇడియట్. నువ్వేమన్నా చేసుకో, నా లైఫ్ నాది, నీదని చెప్పేశావు. డబ్బులు మెయిన్. అదేంటి సంగతి. ఇదైతే క్రియేటెడ్ స్టోరీ. ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే రాజేంద్ర ప్రసాద్ కూడా తక్కువాడేం కాదు అని అంటూ ఉంటారు. మరి ఆ అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమా టైంలో షూటింగ్లోనే మనవాడు ఆ హీరోయిన్ మాళవికకి ముద్దు పెట్టాడని చాలా గొడవలయ్యాయి. మరి ఇందులో కూడా చివరి సీన్లో మరి ఆ సీన్ గుర్తు తేవడం కోసమే పెట్టారేమో, అలాంటి సీన్ ఒకటి ఉంది. ఈయన ముద్దు పెట్టేయడం, ఆవిడ ఆశ్చర్యపోవడం, మనవాడు ఏం ఎరగనట్టు ఫేస్ పెట్టడం. ఏంటి గుడికెళ్ళొచ్చావా? అవును, మధ్యాహ్నం పడుకుంటే పీడకలొచ్చింది. ఏది? నేను ఇంకో అమ్మాయితో తిరుగుతున్నట్టు, నీకు అన్యాయం చేసినట్టు. అవునా? ఆ విషయం మీకెలా తెలుసు?
ఆయన మీకు అంత సీన్ లేదులేండి. సరే మరి ఆ డైరెక్టర్ కూడా ఏజ్ వచ్చింది. బిఎన్ ఆదిత్య ఒకప్పుడు ఉదయ్ కిరణ్తో మనసంతా నువ్వే లాంటి అద్భుతమైన సినిమా తీశాడు. ఇక ప్రదీప్ గారు, ఆయన కూడా ఒకప్పుడు రొమాంటిక్ హీరో. ఈ మధ్య ఏదో F2 F3లో అంతేగా అంటూ పాపం పెళ్ళం చాటు మొగుడుగా చేశాడు. కానీ ఆయన కూడా అప్పట్లో ముద్దమందారం లాంటి రొమాంటిక్ సినిమాల్లో, 4 స్తంభాలాట లాంటి యూత్ మూవీస్లో హీరోగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. సో మొత్తానికి ఇది ఒక వృద్ధ ప్రేమ కథా చిత్రం అంటే బాగోదు, కానీ ఎల్డర్లీ మెచ్యూర్డ్ రొమాంటిక్ మూవీ అంటే బాగుంటుందేమో. ఆంటీ నా మీద ముచ్చట పడుతున్నట్టుందిరా శిష్య. దుర్గా, నీ పేరు గుడిమిట్టి చెప్పింది, అడ్రస్ నీ పూలబొట్టు చెప్పింది. హలో హలో, బయట ఇతను ప్రదీప్ అని. హలో, అన్నపూర్ణమ్మ గారు అబ్బాయి. నాకు తెలుసు, వీళ్ళ పక్కింట్లోనే కదా మేము చేరా. మొగుళ్ళని గ్రిప్ లో పెట్టుకోవడం మా ఇంట వంట లేదయ్యా. అంతేగా. అయితే నిజంగా ఒక సీన్లో డైలాగ్ చాలా మనసుని కదిలించింది. జయప్రద డైలాగ్ అది. అందరూ నన్ను ఏడిపించిన వాళ్లే కానీ నా కోసం ఏడిచింది నువ్వు ఒక్కడివే అని. అందరూ నన్ను ఏడిపించిన వాళ్ళే కానీ నా కోసం ఏడ్చింది నువ్వు ఒక్కడివి. నిజంగా పాపం జయప్రద అంత గొప్ప యాక్టర్ అయ్యిండు కూడా ఎంతో ఇబ్బంది పడింది, ఎన్నో బాధలు పడింది. తెలుగుదేశంలో ఒక స్టార్ హీరోయిన్గా ఎదిగి మళ్ళీ తెలుగుదేశంలో ఎన్ని ఇబ్బందులు పడిందో, మళ్ళీ హిందీ దేశానికి వెళ్ళి అక్కడ కూడా చాలా ఇబ్బందులు పడింది. ఓ పక్క ఆ రామ్ కుమార్ అని, రాజ్బాబు అని తమ్ముళ్ళు ఉండేవారు, మరి వాళ్ళు ఏమైపోయారో తెలీదు. వాళ్ళు హీరోలుగా సినిమాలు చేస్తామంటే వాళ్ళకి ఫైనాన్స్ చేసి రాజకీయాల్లో బాధలు పడి మళ్ళీ మధ్యకాలంలో పాపం ఏదో అరెస్ట్ ఏదో అన్నారు. స్టార్ హీరోయిన్గా వెలుగుతున్నప్పుడు అందరూ చప్పట్లు కొట్టేవాళ్లే. లోకం ఎప్పుడు ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తుంది కానీ రియల్గా హెల్ప్ చేయాలని చూడదు. మరి అందరూ నన్ను ఏడిపించిన వాళ్లే కానీ నా కోసం ఏడ్చింది నువ్వొక్కడవే అన్న డైలాగు తెలిసే రాశారో తెలియక రాశారో తెలియదు కానీ ఆమె లైఫ్కి సింబాలిక్గానే అనిపించింది. అందరూ ఆమెని ఏడిపించిన వాళ్లే. ఆమె నటనకి విలువిచ్చి మంచి మంచి అవకాశాలు ఇచ్చిన డైరెక్టర్లు, ఆమె నటనని అభిమానించే నిజమైన అభిమానులు మాత్రమే ఆమెకి ఆనందం కలిగించారు. మిగిలిన వాళ్ళంతా ఏడిపించిన వాళ్లే. అందరూ నన్ను ఏడిపించిన వాళ్ళే కానీ నా కోసం ఏడ్చింది నువ్వు ఒక్కడివి. మొత్తానికి ఒక అరుదైన కాంబినేషన్తో ఈ కాలానికి నచ్చేలా సినిమా తీయాలనే దర్శకుడి సంకల్పం అర్థమవుతుంది. రొమాన్సో, కిస్సులో, బూతులో ఇవేవి లేకపోతే చూడరని డైరెక్టర్ గారు ఫిక్స్ అయినట్టున్నారు. దాంట్లోనే తనకు తెలిసిన మానవతా విలువలు, జీవితానుభవ సూక్తులు ఇవన్నీ సెక్సీగా మిక్స్ చేసి సక్సెస్ కొట్టాలనే తాపత్రయం కనిపిస్తోంది. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. ఆంటీ నా మీద ముచ్చట పడుతున్నట్టుందిరా శిష్య. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ చాలా ఓపెన్ చెప్పారు 100 సినిమాలు చేస్తానని. ఆయన 100 సినిమాలు చేయడానికి వచ్చిన ప్రొడ్యూసర్. సేవ్ టైగర్స్ కాదు, సేవ్ ప్రొడ్యూసర్స్. మేము కంపల్సరీ కాపాడు 100 సినిమాలు తీసేవాడిని 50 తర్వాత పంపించేశారు అనుకోండి, మనకే 50 సినిమాలు రెవెన్యూ పోయినట్టు. ఏమంటే 100 కాదు 1000 తీసినా చాలా సంతోషం. ఇక్కడ సినిమాలు ఎన్ని తీశారన్నది కాదు, క్వాంటిటీ కాదు క్వాలిటీ. ఇప్పుడు ఒక్క సినిమా తీసి జీవితంలో నిలబడిపోయిన వాళ్ళు ఉన్నారు, 100 సినిమాలు చెత్త తీసిన వాళ్ళు ఉన్నారు. సో ఆయన 100 సినిమాలు ఏంటి, 1000 సినిమాలైనా తీయమనండి, కానీ మంచివి తీయమనండి. మంచివి తీస్తే 1000 సినిమాలైనా తీయమనండి, లేదా 5 సినిమాలకే తిరగొడతాం, ఏముంది దానికి. అదండి మరి 100 సినిమాలని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఒక సినిమా ఇది. మన హరీష్ శంకర్ గారు చెప్పినట్టు సినిమా వాళ్ళకు ఉపాధి కల్పించడానికి మాత్రమే వస్తుందా, మరి సినిమాతో సంబంధం లేని సామాన్య ప్రేక్షకులైనటువంటి మన కూడా పాపం వాళ్ళు కన్సిడర్ చేసి మనకేమన్నా వినోదం అందిస్తారా చూడాలి. మరి హరీష్ శంకర్ గారు చెప్పినట్టు వాళ్ళ కోసం వాళ్ళు తీసుకున్న సినిమా అయితే మనం పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. మరి ప్రేక్షకులుగా మన కూడా ఏమన్నా పాపం కన్సిడర్ చేస్తారేమో చూడాలి. మరి అలా బాగుంటే తప్పనిసరిగా చూద్దాం. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.